Hello everyone, welcome back to our channel Vicky Lucky Talkies and welcome to INS India Summer Splash Party. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ నేవీ వాళ్ళు సమ్మర్ స్ప్లాష్ పార్టీ అని ఆర్గనైజ్ చేశారు. ఢిల్లీలో చాలా హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా ఆర్గనైజ్ చేశారు పిల్లలందరికీ కూడా. సో లోపల వాటర్ పార్క్, గేమ్స్ అండ్ చాలా పెట్టారంట. సో మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఈసారి టికెట్ పెట్టారు 50 రూపీస్ అంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్ ఉంది కదండి. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 5కి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ గేమ్స్ అండ్ చాలా పెట్టారు. సో ఇవన్నీ చూపిస్తాను నేను, మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి. సో ఇక్కడ ఫస్ట్ మా రుత్విక్ని ఆడిస్తున్నారు వాళ్ళ డాడీ. స్పూన్తో గ్లాస్ని రివర్స్ చేయాలంట. ఈ గేమ్కి 20 రూపీస్ తీసుకున్నారు అండ్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంది. చూడండి, ఆ స్పూన్ పట్టుకొని మెల్లగా అంటే అది ఏం వెళ్తుందండి. సో ఇటువైపు కిడ్స్కి, అటువైపు అడల్ట్స్కి అండి. గ్లాస్ గేమ్లో విన్ అవ్వలేదు. సో ఇక్కడ చూద్దాం రింగ్స్ వేస్తాడో లేదో. పెన్సిల్స్లో రింగ్స్ వేయాలి. సో ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్నే. సో చూద్దాం ఎలా ఆడతాడో. వీడు ఆ రింగ్ని పట్టుకోలేకపోతున్నాడు, వేస్తారంటారా? మీరు గెస్ చేయండి. వావ్, వేసాడండి. చాలా ఇంట్రెస్ట్ అయినా వీడికి ఇలాంటివన్నీ ఆడాలంటే. సో చూడండి, నడుము పట్టేసుకుంటున్నాడు. వావ్, ఇంకో రింగ్ కూడా వేశారు. వాళ్ళ డాడీ వచ్చేసి వావ్ సూపర్ అనేసి అంటున్నారు, ఏ అనేసి అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ వేస్తున్నాడు. సో తను కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది వేయమని చెప్పేసి. సో పిల్లలకి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఆడతారు కదండి, అండ్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. మనం ఎప్పుడైనా కిడ్స్కి ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. సో నువ్వు ఏదైనా చేస్తావని చెప్పే వాళ్ళకి మనం మోటివేట్ చేయాలి. సో నేను ఎప్పుడు కూడా మా రుత్విక్ అయితే అలానే చేస్తాను. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది వాడు ఏదైనా చేస్తే మాత్రం. మాకనే కాదు, ఎవ్రీ పేరెంట్ అలానే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నెక్స్ట్ నేను ఆడతాను చూడండి. మా వారు నన్ను ఆడిపించారు అండ్ వాళ్ళు కూడా సూపర్గా ఎంకరేజ్ చేశారు. ఇక్కడైతే లేడీస్ ఎవరు ఆడలేదండి, ఫస్ట్ నేనే ఆడాను. సో చాలా బాగా ఎంకరేజ్ చేశారు అసలు. అండ్ ఇక్కడ మా రుత్విక్ చూడండి, వాడిని వదలడమే లేట్ అసలు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం మానేసాడు, పిలిచినా పలకట్లేదు, ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. వాడు ఎంత హ్యాపీ అసలు. అయినా మేము కూడా ఒక 2 months దగ్గర అవుతుంది పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళలేదు, ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. రాడండి బయట వాటర్ ఆడుతుందా, డ్రెస్ చేంజ్ చేద్దాం, డ్రెస్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు పిల్లలందరూ వాటర్లో ఫుల్గా ఆడతారండి, వీళ్ళు పట్టుకోలేము అసలు. అండ్ ఇక్కడ పిల్లలు కూడా కిడ్స్ 3 years నుంచి 15 years బిలో కిడ్స్కి అలౌ చేస్తారు. అండ్ పేరెంట్స్ నాట్ అలౌడ్. జస్ట్ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మనం బయటకు వచ్చేయాలి, ఓన్లీ కిడ్స్ వరకే. సో మా రుత్విక్ని వాటర్లో వదిలేసి మేమైతే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఒకసారి చూద్దాం ఏం పెట్టారో అని చెప్పేసి. సో ఇక్కడ మసాలా దోశ, ప్లెయిన్ దోశ, మోమోస్, వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, ఆలు టిక్కీ ఇవన్నీ పెట్టారు ఇక్కడ. సో ఈ స్టాల్ వచ్చేసి చాట్ అండ్ పానీపూరి అండ్ స్వీట్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూద్దాం రుత్విక్ ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. చూడట్లేదు. ఇక్కడ మా రుత్విక్ చూడండి సింగిల్ దాంట్లో ప్లే చేస్తున్నాడు, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు చూడండి వాడే. ఇప్పుడు ఇందులో ఆడతాడంట. పిల్లలందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి, మాకు కూడా పంపిస్తే బాగుండు.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటివన్నీ ఇండియన్ నేవీ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఎప్పటికప్పుడే మంచి ఈవెంట్స్, పార్టీస్ చాలా బాగా పెడతారు. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చాడు చూడండి, ఈ డక్ దగ్గర ఉన్నాడు వీడే. అయ్యయ్యో ఇక్కడ చూడండి ఈ బాబుని ఎలా నొక్కేస్తున్నారో. అయ్యో పిల్లలకి తెలియదు కదండి. అండ్ దట్టు ఏంటంటే ఇంకా పేరెంట్స్ వెళ్ళినా కూడా వాళ్ళు కిడ్స్ ఎక్కువ అయిపోతారని చెప్పేసి పేరెంట్స్ని అలౌ చేయలేదు. బట్ అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళని టేక్ కేర్ చేస్తున్నారు. అండ్ అంటే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ మా రుత్విక్ చూడండి డల్ అయిపోయాడు, ఎందుకంటే వాడికి ఆ యూనికార్న్ ట్యూబ్ కావాలంట. ఇటు వచ్చేస్తున్నారు, అతను ఏదో చెప్పారు, చూస్తున్నారు అటు ఇటు, అది ట్యూబ్ కావాలని అడుగుతున్నారు. సో చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. సో ఇక్కడ కొన్ని ఇలాంటి డాగ్స్ అండ్ ఆ యూనికార్న్ ట్యూబ్స్ ఇలాంటివి ఉన్నాయి, ఒక 2-3 పెట్టారు. ఇప్పుడు వీడికి కూడా అదే కావాలంట. మేము అండమాన్ వెళ్ళేటప్పుడు సో అక్కడ ఒక రిసార్ట్కి వెళ్ళాం ఏటీవీలో. అక్కడ ఫుల్గా ట్యూబ్స్లో బాగా ఆడుకున్నారు ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ డాడీ స్విమ్మింగ్ తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ ట్యూబే కావాలి అని ఏడుస్తున్నాడు. అందులో ఎక్కువైపోయారు నాన్న, ఇందులోకి వచ్చేయమంటే వచ్చేసాడు. అది వద్దు నాన్న ట్యూబ్ వద్దులే, నార్మల్గా ఇక్కడికి వచ్చి ఆడుకో అంటే ఇటు వచ్చి ఆడుకుంటున్నాడు మళ్ళీనా. సో చూసారు కదండి. సో పిల్లలందరూ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ బౌండరీలో ఉండి చూస్తున్నారు. చలేసి వస్తుందంటండి వచ్చాడు చూడండి, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు మళ్ళీనా. చాలాసేపు ఆడుకున్నారు కదండి, మేము కూడా వచ్చేయమన్నాం. సో అలాగా వీడికి డ్రెస్ అది చేంజ్ చేసేసి మేము కూడా ఫుడ్ స్టాల్స్ దగ్గర తీసుకెళ్ళి ఫుడ్ అది పెట్టాం. సో స్నాక్స్ అవి తినేసి అండ్ మేము స్టార్టింగ్ 50 రూపీస్ పే చేసాం కదా, మాకు లాస్ట్లో ఈ లేస్ ప్యాకెట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ 1 ఫ్రూటీ అండ్ పౌచ్ ఇచ్చారు. సో ఇంకా మనకి 35 రూపీస్ వాపస్ ఇచ్చేశారు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై గైస్, టేక్ కేర్.